హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టీవీ. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు దగ్గరలోని తిరుమలకుంట అనే విలేజ్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం మినీ మేడవరాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొట్టమొదటగా శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుందాం. ఉగ్ర రూపంతో ఉన్న అమ్మవారిని మనం ఒక్కసారి మనసారా నమస్కరించుకొని ముందుకు వెళదాం ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టూ మొత్తం ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. ఈ ప్రదేశం మొత్తం చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, మనకు మేడారం అనగానే గుర్తొచ్చేది సమ్మక్క సారక్క. అదేవిధంగా ఇక్కడ కూడా మినీ మేడవరం. ఇక్కడ కూడా సమ్మక్క సారక్క కొలువై ఉన్నారు. మీరు చూస్తున్నారు సారక్క, తర్వాత నెక్స్ట్ సమ్మక్క. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. చాలా చిన్న మందిరం, చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ అద్భుతంగా ఉంటుంది. మొత్తం కొండ ప్రాంతాలు, చాలా స్వచ్ఛమైన వాతావరణం. మీకు ఇంకా ముందు విశేషాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కథ ఏ విధంగా, ఇక్కడ చరిత్ర, ఈ స్థల పురాణం ఏంటి అనేది మనం ఇక్కడున్న పూజారిని అడిగి మనం తెలుసుకుందాం. ఈ ఏరియా మొత్తం పెద్ద అడవి. ఈ అడవిలోనే అమ్మవారు వెలిసింది. ఇక్కడ గతంలోని గుట్ట మీద దేవత ఉండేది. ఒక ముసలమ్మ కట్టి పొలాలకు వెళ్తే ముసలమ్మ కనపడకుండా తప్పిపోయింది. ఆ ముసలమ్మని ఎతకటానికి జనాలు ఊరు మొత్తం కలిసి గుట్టెక్కి ఎతికారు. ఎదిగితే ఎక్కడా కనపడలే. 3 నెలల తర్వాత ఆ ముసలమ్మ కట్టి పొలం మోపెత్తుకొని ఇంటికి తిరిగి వెళ్ళింది. ఏమైపోయావు, నీకోసం ఇంతగా అన్నం తిరిగాం కదా, ఎక్కడ ఎతికినా, ఏ బండలలో ఎతికినా ఎక్కడా కనపడలేదు, నువ్వు ఏమైపోయావు అంటే, నేను అక్కడే ఉన్నాను, నేను ఎంతసేపు మిమ్మల్ని పిలిచినా మీరు పలికేవాళ్ళు కాదు, సరే వెళ్తేళ్ళారులే అని నేను మెదలకుండా అక్కడే ఉన్నాను, ఒక ఆమె నన్ను చూసుకుంటూ ఉండేది, శుభ్రంగా తిరిగి వచ్చాను నేను అని అంది. ఆ ముసలమ్మ శివుడు ఉండేది. ఆ ముసలమ్మకి, ఆ ముసలమ్మ చచ్చిపోయిన తర్వాత ఈ గుట్టకి శివుటి ముసలిదాని గుట్ట అని పేరు పెట్టారు. ఇక అప్పటి నుండి ఈ ఆదివాసులు, గిరిజన గ్రామం కాబట్టి ఈ జనాలంతా అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు, దండాలు పెట్టుకునేవాళ్ళు. బాగుండేది వాళ్ళకి. ఎప్పుడు ఈ పంటశాల మీద ఏ మేకపోతులను, కోళ్ళను అట్లని కోసుకొని ఆ తల్లిని తలుసుకొని పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేను గుడి కట్టాలని ఇక ఈ ఏరియా మొత్తం చూస్తే ఇక్కడ కట్టాలనిపించింది నాకు. ఇక అమ్మని అడిగేసరికి ఇక్కడ కట్టుకుంటే బాగుంటుందని అంటే, చిప్పల లచ్చిరెడ్డి గారు ఈ భూమి దాత, ఆయన గారు ఈ పొలం ఇచ్చారు మనకి. ఇస్తే పెద్ద అడవిది, అరణ్యం లాంటిది. ఇది పెద్ద పెద్ద చెట్లు, బాగా కంప, అలాంటి దాంట్లోనే సాగు చేసి ఇక్కడ గుడి కట్టడం జరిగింది. నా పేరు చిన్నబాబు అంటారు. అయితే దీనికి అద్భుతం ఏంటంటే, జంపన వాగు అని పెట్టాను, ఎదర వాగు పైన బుడుగులమ్మ తల్లి ఉంది. మనం అక్కడికి వెళ్ళి భూమి మీద నుండి భూమి మీదే నీరు ఇలా పైకి పొంగుతూ ఉంటాయి నీళ్ళు. ఆడికెళ్ళి మనకు నచ్చిన దేవతని హరహర మహాదేవ శంభో శంకర అన్నట్టు నీళ్ళు బలబలానగా పైకి ఎగిరి లెగుత్తి. మే నెలలో కూడా వాటర్ ఉంటుంది మనకు అక్కడ. అలాంటి అద్భుతం. ఇక్కడికి ఎలాంటి కష్టాల్లో ఉండి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా తల్లి శుభ్రంగా కాపాడుకుంటుంది. ఆ నీళ్ళల్లో తాళం చేసి ఇక్కడికి వచ్చేసి మీ కోరికలు అయ్యా నుండి కోరుకుంటే మరుక్షణం తీర్చే అవకాశాలు బాగా ఉన్నాయి. తల్లి బాగా మంచి పవర్ఫుల్గా ఉన్నది. ఇక్కడ 366 రోజులు అఖండం వెలుగుతూనే ఉంటుంది. 24 hours జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. జ్యోతి ఆగడానికి వీలు లేదు. అఖండ దీపం 7 సంవత్సరాలు అయింది ఇక్కడ జ్యోతి వెలిగించి. 7 సంవత్సరాల నుండి జ్యోతి వెలుగుతూనే ఉంది. ఒక్కరోజు కూడా మిస్ అవ్వడానికి లేదు. ప్రతిరోజు నైవేద్యం పెట్టుకోవాలి. అలాగా ఈ గ్రామవాసులు ఎక్కడెక్కడి నుండో ఎత్తుక్కుండా ఇక్కడికి వస్తున్నారు. శుభ్రంగా ఎలాంటి కష్టాలు ఉన్నా వాళ్ళ రోగాలు తగ్గిపోతున్నాయి. ఈ మహాతల్లిని సమ్మక్క సారక్క తల్లిని తలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా హ్యాపీగా ఉంటున్నారు. ఇవాళ ఈ గడ్డ మీదకి వచ్చి మట్టి తీసి బొట్టి పెట్టుకుంటే వాళ్ళ రోగాలు తగ్గుతున్నాయి. అంత హ్యాపీగా ఉంటున్నారు. జిల్లాల నుండి ఎత్తుకుంటూ వస్తున్నారు. శుభ్రంగా బిడ్డలందరూ సంతోషంగా ఉన్నారు. మీ కోరికలు ఏమైనా ఉంటే మీరు కూడా కోరుకోవచ్చు. ఆ తల్లిని తలుసుకుంటే మీ కష్టాలు గట్టెక్కుతాయి. ఇక్కడ స్థల పురాణం విన్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నెమళ్ళు కూడా ఉన్నాయి. అదేవిధంగా మీకు ఈయన జంపన వాగు, బుడగలమ్మ తల్లి అని మీకు చెప్పారు కదా ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ప్లేస్ అది. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం, దాని గురించి తెలుసుకుందాం. నిజంగా చాలా అద్భుతమైన వీడియో. మేము అది చూసి నమ్మలేకపోయాం. నమ్మలేని నిజం ఫ్రెండ్స్ అది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం తెలుసుకుందాం.
తప్పక ఇక్కడ మీరు చూడాల్సిన ప్రదేశాలు కూడా నేను ముందు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మీకు దీని అడ్రస్ పూర్తిగా మీకు లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తున్న నాగమ్మ తల్లి పుట్టలు కూడా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి పుట్టలు, చాలా అతి పెద్ద పుట్టలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మనం అతి త్వరలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.